రూపాయి వచ్చే చోటో లేకపోతే అధికారాన్ని చెలాయించే చోటో తనతో సమానంగా ఇంకోటికి పవర్ ఎందుకు ఇస్తాడు ఎవడు కూడా. ఈవెన్ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళే డామినేషన్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది స్ట్రగుల్ చేయగలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు. కానీ ఇప్పుడు నిన్న పరిటాల శ్రీరాము సత్యకుమార్ యాదవ్ని ఏం మాట్లాడాడు, అట్లాగే ఉంటది. అంటే ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది మేము చెప్పుకున్నోడే అధికారి అవుతాడు, మేమే ఇన్ఛార్జ్ ఇక్కడ నడిపించేది అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ. అలాంటి వ్యవహారంలో ఏమైపోతుందంటే వీళ్ళ ఉనికి సమస్య అవుతుంది. ఇప్పుడేం పవన్ కళ్యాణ్ ఏమో ప్యూర్ లాయలిస్ట్, ఆయన సంపూర్ణ మద్దతుదారు. పవన్ కళ్యాణ్నే చంద్రబాబు గారు నిందించే రోజు దాకా కూడా ఆయన ఏం మాట్లాడు, అప్పటిదాకా కూడా. ఈవెన్ ఈ దఫా అట్లా మాట్లాడినా కూడా పొరపాటు మాట్లాడి ఉంటారులే అనేటంతటి ఓ రకంగా వైసీపీ వాళ్ళు ఏం బానిసత్వం అంటారు, తెలుగుదేశం వాళ్ళేమో లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞత అంటారు, జనసేన వాళ్ళేమో మా వాడు నిజాయితీతో నిబద్ధతతో ఆలోచిస్తాడు కాబట్టి నిజాయితీగా చేస్తాను పని అంటాడు. కాబట్టి ఎవరి వాదన ఎట్లున్నా ఇప్పుడు జనసేన వాళ్ళని ఏం అడగద్దని ఆయనే చెప్పాడు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దని ఆయనే చెప్పాడు, తెలుగుదేశం గురించి ఏదైనా మాట్లాడితే నా పార్టీ నుంచి పంపించేస్తాను గెంటేస్తానని ఆయనే చెప్పాడు. ఈ మాటలు ఏవి కూడా